సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. సో ఫైనల్లీ రైల్వే నుంచి అయితే మనకి వన్ బై వన్ నోటిఫికేషన్లు అయితే మన 2025 క్యాలెండర్ అయితే ఉంది కదా. 2025 క్యాలెండర్ సంబంధించింది వన్ బై నోటిఫికేషన్ ఇప్పటివరకు మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించిన మన ఇండియన్ రీసెంట్ కూడా రావడం టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3కి సంబంధించింది. ఓకేనా. అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే మరొక కొత్త నోటిఫికేషన్ కొత్త వేకెన్సీతో అయితే రావడం జరిగింది 2025 క్యాలెండర్లో భాగంగా. ఓకేనా. అది చూద్దాం ఈ వేకెన్సీ అసలు దీనికి సంబంధించిన పూర్తిగా అయితే వీడియో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అది చూడండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి ఇది ఒక ఇండియన్ అయితే రావడం జరిగింది. చూడండి, న్యూ ఢిల్లీ డేటెడ్ 17/6. చూడండి, మనకి ఇక్కడ న్యూ ఢిల్లీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. చూడండి, డేట్ 17/6/2025 అనమాట ఇది. ఓకేనా. అయితే ది జనరల్ మేనేజర్స్ ఆల్ రైల్వే జోనల్స్ నుంచి అయితే చూడండి, ఇక్కడ ఇండియన్ అయితే చూపిస్తుంది కదా. దీని యొక్క సబ్జెక్ట్ చూసుకోండి, వేకెన్సీ ఫర్ పారామెడికల్ కేటగిరీస్ టు బీ నోటిఫైడ్. అంటే ఓన్లీ పారామెడికల్ అయితే వేకెన్సీ 2024లో రావడం జరిగింది కదా. అక్కడ ఎన్ని దగ్గర 1200 వేకెన్సీ అయితే వచ్చింది. మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే ఇందులో చాలా తక్కువ వేకెన్సీ అయితే తగ్గించడం అనేది జరిగింది. ఓకే. సబ్జెక్ట్ అయితే అర్థం కాదు, పారామెడికల్ సంబంధించిన వేకెన్సీ అనమాట. ఓకే. అయితే 2025 క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే వన్ బై వన్ వేకెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా. అది చూద్దాం నెక్స్ట్ గ్రూప్ డి ఎప్పుడు వస్తుంది, ఇవి కూడా ఇందులో వీడియో అయితే మీకు చెప్తాను. ఓకేనా. అది చూడండి, మనకి కిందకి స్క్రోల్ చేస్తున్నట్లయితే టోటల్ చూడండి, అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ పారామెడికల్ అనమాట. హెచ్ఆర్ఎంఎస్ నుంచి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూడండి, ఇక్కడ చూపిస్తాను. టోటల్ వేకెన్సీ పారామెడికల్ సంబంధించింది. ఇదైతే మనకి సెన్ అంటే టోటల్ ఈ సెన్ చూసుకున్నట్లయితే పారామెడికల్ 7 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 403 వేకెన్సీ అయితే మన టోటల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. పారామెడికల్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అయితే రైల్వేలో ఏముంటుందో దానికి సంబంధించింది అనమాట. ఓకేనా. డ్యూటీస్ ఎలా ఉంటాయంటే రైల్వే స్టేషన్స్ అని చెప్పి C20 అయితే రైల్వే హాస్పిటల్స్ ఇందులో అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ పోస్ట్ యొక్క డిజిగ్నేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, 403 వేకెన్సీ క్లియర్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే పే లెవెల్ అనేది 6 అనమాట. ఇది వేకెన్సీ అనేది 4 అయితే ఉన్న జరుగుతుంది, చాలా తక్కువ ఇది. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ చూడండి, 4 అయితే పే లెవెల్, వేకెన్సీస్ అనేది 4 ఉన్న జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 చూడండి, పే లెవెల్ 3, వేకెన్సీస్ 12 అయితే ఉన్న జరిగింది. ఓకేనా. నెక్స్ట్ నర్సింగ్ చూసుకున్నట్లేదు, నర్సింగ్ సూపర్వైజర్ చూసుకుంటే ఇక్కడ పే లెవెల్ 7 ఇది, వేకెన్సీ 246. ఇవైతే నర్సింగ్ ఒకటే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ చూసుకున్నట్లయితే 5 అనమాట లెవెల్, 100 వేకెన్సీ అయితే ఉన్నది జరిగింది. ఓకే. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఎక్స్రే టెక్నీషియన్ ఉంటారు కదా, అది చూసుకున్నట్లయితే పే లెవెల్ 5 అయితే ఉన్నది జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ 4 అయితే ఇచ్చాడనమాట. ఓకేనండి. నెక్స్ట్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ చూసుకుని గ్రేడ్ 2 ఇది లెవెల్ 6 వస్తుంది. ఇది 33 వేకెన్సీ అయితే టోటల్ చూసుకున్నట్లయితే 403 వేకెన్సీస్ మనకి ఎక్కడితో అయితే మనకైతే ఈ ఇండియన్ అనేది పారామెడికల్ సంబంధించిన ఇండియన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనండి. అది మనకి దీనికి సంబంధించింది అఫీషియల్ నోటీస్ అయితే వస్తుంది. ఎప్పటి నుంచి అయితే ఎప్పుడు వేకెన్సీ అన్ని టోటల్ కూడా ఉంటుంది కదా, ఎప్పటి నుంచి ఏజ్ రిలాక్సేషన్ అవ్వండి, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ అన్నీ కూడా. ఓకేనా. అది కనిపిస్తుంది కానీ సైడ్ అనేది కనిపిస్తుంది ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి వచ్చే వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఓకేనండి. సో వేకెన్సీ కాదు, అదే పైన మీకు చూపించడం జరిగింది కదా ఏ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇది చూద్దాం, అఫీషియల్ నోటీస్ వస్తుంది కదా, అప్పుడైతే దీనికోసం అయితే మాట్లాడదాం. ఓకేనండి. అయితే 2025 వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే 2025 వేకెన్సీ 1 by 1 ఏఎల్పి ఇచ్చాడు కదా, టెక్నీషియన్ ఇస్తాడు, పారామెడికల్ కూడా ఇస్తాడు. ఓకేనండి. నెక్స్ట్ ఎన్టీపీసీ, ఓకే, ఎన్టీపీసీ లాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఆర్పిఎఫ్, జేఈ. ఓకేనండి. టోటల్ చూసుకుంటే 8 వరకు మనకి వేకెన్సీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. అయితే నెక్స్ట్ గ్రూప్ డి చూసుకున్నట్లయితే జనవరి, మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.